అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 25 సెప్టెంబర్ థర్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో యాజ్ ఆఫ్ నౌ కొద్దిగా మిక్స్డ్ టు నెగిటివ్ ట్రెండ్ ఉందని చెప్పుకోవచ్చు. నికాయ్ ఒక 0.25% మేర లాభాలతో ట్రేడ్ అవుతుంటే హాంకాంగ్, షాంఘై రెండు కూడా కొద్దిగా ఫ్లాట్ టు నెగిటివ్ బయాస్తో అయితే ట్రేడ్ అవుతున్నాయి. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్, S&P 500, డౌ జోన్స్ అన్నీ కూడా ఒక 0.25% నుంచి 0.5% మేర నష్టాలతో అయితే ముగిశాయి. గోల్డ్ $3,771 దగ్గర ట్రేడ్ అవుతుంది. రికార్డ్ హైస్ దగ్గర స్టిల్ ఇంకా ఏమాత్రం తొణకకుండా బెణకకుండా. అండ్ ఆయిల్ రైజెస్ మోర్ దెన్ 2% టు 7-week హై. $70 దగ్గరికి మెల్లిగా బ్రెంట్ క్రూడ్ వెళ్ళడం అయితే చూస్తున్నాం. $66-67 దగ్గర నుంచి కొద్దిగా మెల్లిగా $70 దాకా వెళ్ళడం అయితే ఇక్కడ మనం క్రూడ్లో అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ ఫెడ్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం కూడా కొద్దిగా, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ వరీస్ అవి పెరుగుతూ ఉన్న తరుణంలో వడ్డీ రేట్ల తగ్గింపు సంబంధించి ఏదైతే అంత పాజిటివ్ ప్రకటన చేశారో మేబీ వడ్డీ రేట్ల తగ్గింపు అనుకున్నంత వేగంగా మళ్ళీ ఉండకపోవచ్చు అన్న ఒక సంకేతాలు కూడా గోల్డ్ లాంటి కమోడిటీస్ని పైకి తీసుకెళ్లడంలో దోహదపడుతున్నాయన్న కూడా ఒక సంకేతాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సో మేజర్గా ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి మనం గమనించినట్టయితే, చైనీస్ జైంట్ Xiaomi challenges Samsung with the new smartphones and appliances. Xiaomi launched the Xiaomi 15T series, which consists of two smartphones, Xiaomi 15T, 15T Pro. సో ఇవన్నీ కూడా టెక్ మార్కెట్లో, మొబైల్ మార్కెట్లో నానాటికి పోటీ తీవ్రతరం అవుతూనే ఉంది. అండ్ స్టాక్స్ పరంగా చూస్తే నిఫ్టీ వరుసగా నష్టాలను గత కొద్ది రోజులు చూస్తున్నాం. H1B ఇష్యూ మొదలైనప్పటి నుంచి మార్కెట్స్లో కొద్దిగా వీక్నెస్ అయితే ఉంది. 20 DEMAని టెస్ట్ చేసింది. ఫస్ట్ లైన్ ఆఫ్ సపోర్ట్ అరౌండ్ 25,040 లెవెల్స్ అన్నట్టుగా కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కొద్దిగా ఆటో, ఎనర్జీ, మెటల్స్లో కూడా ప్రాఫిట్ బుకింగ్, ఎందుకంటే GST నేపథ్యంలో ఆటో స్టాక్స్లో కొద్దిగా గత కొద్ది కాలం నుంచి ఒక పాజిటివ్ యాక్టివిటీ అయితే చూసాం. దానిలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే క్లియర్ కట్గా వస్తుంది. ఐటీ సంగతి మనం చెప్పాల్సిన పని లేదు, ఫస్ట్ లైన్ ఆఫ్ హిట్ తీసుకుంటుంది కాబట్టి US నుంచి వస్తున్న నెగిటివ్ న్యూస్ క్రమంలో ఐటీ స్టాక్స్లో కొద్దిగా మనకి ఇంపాక్ట్ అయితే ఉంది. బట్ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ, PSU బ్యాంక్ స్టాక్స్ కానీ ఇంకా తన ఒక లెవెల్ ఆఫ్ బయింగ్ సపోర్ట్ ఇంకా వాటికి రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కొన్ని స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్స్ గమనిస్తే, గ్లెన్మార్క్ ఎక్స్క్లూజివ్ లైసెన్స్ అండ్ కొలాబరేషన్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది హెంగ్రీ ఫార్మా అన్న కంపెనీతో ఫర్ డెవలప్మెంట్ అండ్ కమర్షియలైజేషన్ ఆఫ్ ట్రాస్టుజుమాబ్. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్ని ట్రీట్ చేసే డ్రగ్. ఇది అదాని ఎనర్జీ సొల్యూషన్స్ said that all operation sites and corporate headquarters have received the zero waste to landfill certification from Intertek. ఇది ఒక మేజర్ అప్డేట్ ఇది. సో గ్లోబల్ క్వాలిటీ అష్యూరెన్స్ ప్రొవైడర్ అంటే వీళ్ళ ప్లాంట్స్ నుంచి కానీ, వీళ్ళ డిపార్ట్మెంట్స్ నుంచి కానీ, వివిధ రంగాల నుంచి వస్తున్నది జీరో వేస్ట్ అంటే ఒక మాస్ని క్రియేట్ చేయకుండా జీరో వేస్ట్ ఉన్న వాటిలోనే రిడక్షన్, రీయూజ్, రీసైకిల్, రికవరీ అన్న ఒక మెథడ్ని వీళ్ళు ఫాలో అవుతున్నారు. సో ఆ విధంగా అదాని గ్రూప్ కంపెనీస్ని ఖచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే. పాలిమెడిక్యూర్ కంపెనీ ఇటలీకి చెందిన బేస్డ్ సిటీఫీ గ్రూప్ని 324 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయబోతోంది. సో డెఫినెటివ్ అగ్రిమెంట్ రెండు సంస్థల మధ్య కుదిరింది. ఇండియన్ డ్రగ్ మేకర్స్ డాక్టర్ రెడ్డీస్ అండ్ హెట్రో ల్యాబ్స్ సెడ్ దట్ దే విల్ సెల్ జెనరిక్ వర్షన్స్ ఆఫ్ ఎ న్యూ అండ్ హైలీ ఎఫెక్టివ్ HIV ప్రివెన్షన్ డ్రగ్ ఫర్ రఫ్లీ $40 per ఇయర్ బిగినింగ్ ఇన్ 2027 అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ని. అలాగే టాటా మోటార్స్ జాగ్వార్ ల్యాండ్ రోవర్లో బ్యాక్లాగ్ పేమెంట్స్ ఉండిపోయాయి బికాజ్ ఆఫ్ సైబర్ అటాక్ జరిగిన తరుణంలో వాటన్నిటిని మెల్లగా క్లియర్ చేసే క్రమంలో ఉన్నామన్నట్టుగా కూడా టాటా మోటార్స్ అయితే చెప్తోంది. సో ఇవి స్టాక్స్ పరంగా. మిగిలిన స్టాక్స్లో కొద్దిగా చూద్దాం. చాలా స్టాక్స్ అయితే ఉన్నాయి, బట్ అందులో ఎంతవరకు పనికి వస్తాయి ఏంటి అనేది మనం చెప్పలేం. కానీ TGV స్రాక్ టోటల్ సోలార్ జనరేటింగ్ పవర్ కెపాసిటీని 50.4 మెగావాట్స్కి తీసుకెళ్లబోతోంది. తాజాగా 5 మెగావాట్ల సోలార్ పవర్ కెపాసిటీని యాడ్ చేసినట్టు కంపెనీ వెల్లడించింది. ఎథోస్ హైదరాబాద్లో మరొక 83rd బొటిక్ని స్టార్ట్ చేస్తోంది. EBO టెక్ కంపెనీ ఎంటర్స్ ఇంటూ ప్యాక్ట్ విత్ అమెడియస్ సౌత్ ఏషియా ఫర్ అన్ AI డ్రివెన్ ట్రావెల్ ప్లాట్ఫామ్. వారీ ఎనర్జీ 300 కోట్ల రూపాయల వరకు తన ఆర్మ్ అంటే తన సబ్సిడరీ కంపెనీ వారీ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్లో రైట్స్ ఇష్యూ జారీ చేసి పెట్టుబడులు పెట్టబోతోంది. SMC గ్లోబల్ 1 బోనస్ షేర్స్ని ఆఫర్ చేస్తోంది. సో ఇవి స్టాక్స్ పరంగా.
ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో యాజ్ ఐపీఓ ఫీవర్ గ్రిప్స్ ఫార్మా ఇంక్ Street may inject 13,000 crore dose. Next 9 months will bring 15 companies from sector to market. సో ఈ మధ్యకాలంలో హెల్త్ కేర్ ఇండస్ట్రీ అనేది చాలా లైమ్ లైట్లో ఉన్న సంగతి మనకు తెలుసు. విపరీతమైన నిధుల ప్రవాహం ఈ రంగాల్లోని స్టాక్స్లో ఐపీఓస్లో కనిపించింది. అండ్ ప్రైవేట్ ప్లేస్మెంట్స్ కానివ్వండి, లేదంటే అక్విజిషన్ మెర్జెన్స్ కానివ్వండి, ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ కంపెనీస్ కూడా చిన్న ఫార్మా సంస్థల దగ్గర నుంచి పెద్ద పెద్ద డయాగ్నోస్టిక్ సెంటర్స్ వరకు, హాస్పిటల్స్ వరకు కూడా వాళ్ళని కొనుగోలు చేసే ప్రయత్నం పోటీ పడుతున్నారు ఈ స్థాయిలో అని చెప్పి. సెనరస్ ఫార్మా లిస్టింగ్ తర్వాత 26% మేర పెరిగింది. సాయి లైఫ్ సైన్సెస్ 16%, అగర్వాల్ హెల్త్ 14% మేర పెరగగా అకమ్ డ్రగ్స్, లక్ష్మీ డెంటల్, జీపీటీ లాంటివి 25 నుంచి 40% మేర నష్టపోయిన సంగతి కూడా మనకు తెలుసు. బట్ నెక్స్ట్ రాబోయే కాలంలో ఈ కంపెనీస్ అన్నీ కూడా ఐపీఓకి రాబోతున్నాయి. సుదీప్ ఫార్మా దాదాపు 95 కోట్ల రూపాయలు, ఇందిరా ఐవీఎఫ్ 3,500 కోట్ల రూపాయలు, సహజానంద్ మెడికల్ టెక్ 1,500 కోట్లు, నెఫ్రోప్లస్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ 2,000 కోట్ల రూపాయలు. ఇలా ఈ కంపెనీస్ అన్నీ కూడా ఐపీఓకి వచ్చి మార్కెట్స్ నుంచి నిధులు సమీకరించే క్రమంలో అయితే ఉన్నాయన్నట్టుగా కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ని ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే జిఎస్టీ 2.0 ట్యాప్ డాన్స్, ఈ పేమెంట్ స్లిప్ 10x to 11.3 lakh crores on day 1, stay over 11 lakh crores on second day 2. సో ఇక్కడ జిఎస్టీ కట్స్ నేపథ్యంలో విపరీతంగా కొనుగోళ్లు అయితే జరుగుతున్నాయి. మొదటి రోజున 11 లక్షల కోట్లు, రెండవ రోజున కూడా దాదాపు 11 లక్షల కోట్ల రూపాయల పైనే వ్యాపారం యూపీఐ ద్వారా, నెఫ్ట్ ద్వారా పేమెంట్ జరిగినట్టు, ఈ పేమెంట్ జరిగినట్టు ఒక అప్డేట్గా ఇక్కడ మనం చూస్తున్నాం. సో నవరాత్రి బొనాన్జా, సో ఈసారి వచ్చే క్వార్టర్ రిజల్ట్స్, ఒక బంపర్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు కూడా మనకున్నాయి. దాన్ని కొట్టిపారేయలేం మనం. ఆల్ అబౌట్ ఇండియా టర్న్స్ ఎయిర్ బస్ స్టాప్. సాధారణంగా గ్రూప్ డైరెక్టర్స్ ఇతర దేశాల్లో కలిసేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇండియాలో కలుస్తున్నారు. ఎందుకంటే ఇండియా నుంచి దాదాపు 1000 విమానాలకు సంబంధించిన ఆర్డర్స్ అయితే ఉన్నాయి ఇండిగో అలాగే ఎయిర్ ఇండియా నుంచి. ఈ నేపథ్యంలో ఇండియాలో వీళ్ళు బోర్డ్ డైరెక్టర్స్ భేటీ అవుతున్నారు ప్రభుత్వంతో కూడా. ఎందుకంటే ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా అన్న ఒక దృష్టిలో పెట్టుకొని లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ పుష్ చేస్తున్న తరుణంలో ప్రభుత్వంలోని అధికారులతో ఎయిర్ బస్ యాజమాన్యం ఆర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు చర్చించబోతున్నారు. Dalal seat yet to get over H1B shock, but buy on dips is an opportunity. So dips an opportunity buy అన్నట్టుగా కూడా అప్డేట్ అయితే చూస్తున్నాము. సో కొద్దిగా ఒక మంచి స్టాక్స్లో, మంచి సెక్టార్స్లో మనం ఉన్నట్టయితే ఒక మంచి ఆపర్చునిటీ కూడా ఉంటుంది అనేది కూడా మోస్ట్ ఆఫ్ ద టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఇదే చెప్తున్నారు. ఆఫ్టర్ ఏ బంపర్ ఇయర్, రియాలిటీ కంపెనీస్ స్లిప్ ఆన్ డిమాండ్ వరీస్. రియల్ ఎస్టేట్ స్టాక్స్ విపరీతంగా పెరిగిన సంగతి మనకు తెలుసు గత ఏడాది కాలం నుంచి. సో ఈ స్టాక్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారీ అయితే మనం చూస్తున్నాము. ఎందుకంటే ఒకటి H1B ఇష్యూస్, ఒకటి ఐటీ ఇష్యూస్. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ సాఫ్ట్వేర్ ద్వారానే మనకు హయ్యెస్ట్ శాలరీస్ ఆ రంగంలో మాత్రమే వస్తూ ఉంటాయి. ఆ తర్వాత బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ అలా. సో ఫస్ట్ ఆఫ్ ది టైంలో మనకు సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఇండస్ట్రీ తీవ్రమైన హిట్ తీసుకునే ప్రమాదం ఉంది అన్న ఒక భయాల నేపథ్యంలో స్టాక్స్లో అయితే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చూస్తున్నాం. నిఫ్టీ రియాలిటీ ఇండెక్స్ గత 5 ఏళ్ల కాలంలోనే 325% మేర పెరిగింది. మిగిలిన బెంచ్ మార్క్ నిఫ్టీ లాంటివి 127% మేర పెరగక ఆల్మోస్ట్ ఒక 2x 3x మేర నిఫ్టీ రియాలిటీ పెరిగిన తరంలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారియో ఈ స్టాక్స్లో వస్తుంది, ఈ సెక్టార్లో వస్తుంది అన్నది కూడా ఒక అప్డేట్గా చూస్తున్నాం మనం. అయితే ఫ్రెష్గా భారీ ఎత్తున కమిట్ ఎంతవరకు చేయవచ్చు అనేది చెప్పలేం రియల్ ఎస్టేట్లో. ఎందుకంటే బాగా పీక్ చేరిన తరుణంలో ఇక్కడి నుంచి ఏ మేరకు రియల్ ఎస్టేట్ పర్ఫామ్ చేస్తుందన్నది కూడా ఒక అనుమానంగానైతే ఉంది. పాలసీస్, ట్యాక్స్ రిఫార్మ్స్ క్యాన్ పుట్ ఇండియా అండ్ హై గ్రోత్ పాత్ ఇన్ H2. సెకండ్ హాఫ్లో మరింత వృద్ధి పదంలో ఇండియా వెళ్తుందని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన రిపోర్ట్లో అయితే వెల్లడించింది. స్టేట్ ఆఫ్ ది ఎకానమీ రిపోర్ట్లో ఫేవరబుల్ మ్యాక్రోస్ ఉన్నాయి. దీస్ స్టెప్స్ లైక్లీ టు రిలేట్ టు పికప్ ఇన్ కన్జంప్షన్ డిమాండ్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ హెల్ప్ ఓవర్కమ్ గ్లోబల్ అన్సర్టనిటీస్. అన్సర్టనిటీస్ ఉన్నప్పటికీ కూడా వాటిని పక్కకు నెట్టేసే విధంగా లోకల్ కన్జంప్షన్, డిమాండ్ ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తాయన్నట్టుగా కూడా ఒక అప్డేట్ మనం చూస్తున్నాం. షిప్ బిల్డింగ్, మ్యారిటైమ్ గెట్ 69,725 crore బూస్టర్. షిప్ బిల్డింగ్కి అలాగే మ్యారిటైమ్ ఇండస్ట్రీకి దాదాపు 70,000 కోట్ల రూపాయల బూస్టర్ డోస్ని ప్రభుత్వం ఇస్తుంది. క్యాబినెట్ ఒక ప్యాకేజ్ని క్యాబినెట్ అప్రూవ్ చేసింది. దీనివల్ల దాదాపు 4.5 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు మ్యారిటైమ్ సెక్టర్లో రావచ్చు అనేది కూడా ఒక అంచనాగా ప్రభుత్వం అయితే కడుతుంది. షిప్ బిల్డింగ్ కూడా రాబోయే రోజుల్లో ఒక అతిపెద్ద మార్కెట్గా అయితే కాబోతుంది. JSW
దాదాపుగా 7,000 కోట్ల రూపాయలను ఎన్సీడీలు జారీ చేయడం ద్వారా నిధులు సమీకరించబోతుంది. అలా సమీకరించిన నిధులను యాక్జోనోబెల్ కొనుగోలు కోసం వినియోగిస్తుంది. ఇలా 8.5% మేర ఐఆర్ఆర్ ఇన్వెస్టర్స్కి వర్కౌట్ అవుతుంది ఎన్సీడీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా. ఇక ఆర్పి గారి వీడియోస్ రెగ్యులర్గా వస్తున్నాయి. సో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. అసలు ఏమాత్రం క్లటర్ లేకుండా సింపుల్గా కీ లెవెల్ బేస్డ్ చెప్తుంటారు ఆర్పి గారు. దాన్ని ఫాలో అయినా సరే మార్కెట్స్లో మనకు మంచి డైరెక్షన్ తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ జస్ట్ వాటిని ఫాలో అయ్యే ప్రయత్నం అయితే చేయండి. అలాగే బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో స్టేజ్ ఈజ్ సెట్ ఫర్ వర్చువస్ సైకిల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. పిఎఫ్ఎస్ఐ సెక్టార్ గేర్స్ అప్ ఫర్ 58,000 crore ఐపీఓ రష్. ఇంతకుముందు మనం హెల్త్ కేర్ ఎలా అయితే మాట్లాడుకున్నాం, ఇప్పుడు బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్లో టాటా క్యాపిటల్, ఐసిఐసి ప్రో, ఏఎంసీ అండ్ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్, అంటే దీనికి ఇంకా అప్రూవల్ రావాల్సినట్టుంది, పైన్ ల్యాబ్స్, క్రెడిలా, ఇవన్నీ కూడా కనిష్టంగా 5,000 నుంచి గరిష్టంగా దాదాపు 17,000 కోట్ల రూపాయల వరకు నిధులు సమీకరించే ప్రయత్నాల్లో ఉన్నాయి. అలాగే ఫోన్పే కూడా మరొకసారి కాన్ఫిడెన్షియల్ పేపర్స్ని సబ్మిట్ చేసింది ఐపీఓ కోసం. సో నెక్స్ట్ ఇయర్ అంతా కూడా మరింత ఉత్సాహం మార్కెట్స్ ఉండే అవకాశం ఉంది. మరిన్ని ఐపీఓస్ మార్కెట్స్లోకి వస్తూ ఉన్న తరుణంలో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ రేస్ అహెడ్ బట్ లిస్టెడ్ ఐటీ ఫర్మ్స్ ఫాల్ బిహైండ్. ఇది ఫస్ట్ పేజ్లో. అలాగే పారాదీప్ ఫాస్ఫేట్స్ టాప్ గెయినర్గా నిలిచింది 11% మేర. ఆంబర్ ఎంటర్ప్రైజ్ ఆల్ టైమ్ హిట్ చేయడం చూస్తున్నాం 1.5% మేర. జిందాల్ స్టెయిన్లెస్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారియో. చాయిస్ ఇంటర్నేషనల్ ఆల్ టైమ్ హై హిట్ చేసింది 6 నెలల కాలంలో 64% మేర పెరిగిన స్టాక్ ఇది. మల్టిపుల్ ట్రిగ్గర్స్ అపోలో హాస్పిటల్స్ని కొద్దిగా పైకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈ స్టాక్ కొద్దిగా అండర్ పర్ఫామ్ చేస్తుంది. స్టాక్ కేవలం 7% మేర మాత్రమే డెలివర్ చేయగలిగింది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. బట్ ఇదే సమయంలో 30% మేర రిటర్న్స్ని మిగిలిన కంపెనీస్, ఈ సెక్టార్లో ఉన్న కంపెనీస్ డెలివర్ చేయగలిగాయి అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం. ద స్టాక్ హ్యాస్ డెలివర్డ్ రిటర్న్ ఆఫ్ 7% డ్యూరింగ్ దిస్ పీరియడ్. అయితే మ్యాక్స్ కూడా దాదాపు 10% మేర రిటర్న్స్ జనరేట్ చేసినప్పటికీ ఇదే సెక్టార్లో ఉన్న పీర్స్ దాదాపు 20-25% మేర రిటర్న్స్ని జనరేట్ అయితే చేయగలిగాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ దీనికి దాదాపుగా ప్రభుదాస్ లీలాధర్ అయితే 9,300 రూపాయల దాకా టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారు. వీళ్ళ ఏహెచ్ఎల్ఎల్ ఈ విభాగాన్ని సపరేట్గా లిస్ట్ చేయవచ్చు అన్న అంచనాలు కూడా ఉన్నాయి ఈ తరుణంలో. అంటే వాళ్ళ డ్రగ్ బిజినెస్ని, అలాగే వాళ్ళకున్న లైఫ్ స్టైల్ ఏదైతే హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ బిజినెస్ ఉందో దాన్ని కూడా సపరేట్గా లిస్ట్ చేస్తే మరింతగా వాల్యూ అన్లాక్ అవుతుంది అనేది కూడా కంపెనీ ఆలోచనగా ఉంది. హెచ్ఎస్బిసి అప్గ్రేడ్స్ ఇండియా టు ఓవర్వెయిట్ ఫ్రమ్ న్యూట్రల్. సో ఇది కూడా వన్ ఆఫ్ ది పాజిటివ్ అంశం. లిస్టెడ్ కంపెనీ స్పార్క్ రికార్డ్ 3.8 ట్రిలియన్ రూపీస్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. దాదాపు మ్యూచువల్ ఫండ్స్లో లిస్టెడ్ సంస్థలు 3,80,000 కోట్ల రూపాయల మేర నిధులను పార్క్ చేసి పెట్టాయి. క్యాష్ అయితే బిల్డప్ అవుతోంది. ఎందుకంటే క్యాపెక్స్ చేయడానికి మరి అవకాశాలు ఉన్నాయనో లేకుంటే వెయిట్ చేస్తున్నారో తెలియదు. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎంఎఫ్స్ దగ్గర పార్క్ చేయడం అనేది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. గతంలో ఇప్పుడు లేదు ఇలాంటి సినారియో. బట్ అక్కడ బయట ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వని తరుణంలో మ్యూచువల్ ఫండ్స్ దగ్గర నిధులు పార్క్ అవ్వడం కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా మనం చూడాలి. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.